రాష్ట్ర రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లా వద్ద సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన ప్లాస్టిక్ పైపుల వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. దీంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 3 ఫైర్ ఇంజనీర్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే పైపులు అధికంగా ఉండటం, దట్టమైన పొగ కారణంగా మంటలను అదుపు చేయటం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని తెలిసినా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల వెలగపూడి సమీపంలో మరోసారి ఇదే తరహా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని కోట్ల రూపాయల విలువైన హెచ్డిపిసి పైపులు దగ్ధమయ్యాయి. ఆ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఆ దర్యాప్తు పూర్తి కాకముందే మరో ప్రమాదం జరగటం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కుట్రకోణ ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఇక రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ రావుని, రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వరుస అగ్ని ప్రమాదాలతో రాజధాని రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రతి అగ్ని ప్రమాదం తరువాత ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశిస్తుంది, కానీ ఆ దర్యాప్తులో ఏ విషయాలు వెలుగుచూసాయనే విషయం మాత్రం బయటపెట్టడం లేదు. సో రాజధాని రైతులందరూ కూడా దర్యాప్తు జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటనే విషయం బయట పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయపూడి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి బంగ్లాలు ప్రభుత్వం నిర్మిస్తుంది. ఆ దగ్గరలోనే మెగా కంపెనీ కొన్ని ప్లాస్టిక్ పైపులు అయితే నిల్వ చేశారు. చాలా ప్లాస్టిక్ పైపులు ఉన్నాయి. వీటి విలువ దాదాపు కోట్లలో ఉంటుందని కూడా కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. సో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదంగా అది నిన్న రాత్రి కనిపించింది. అయితే ఈ ప్రమాదం కుట్రకోణం దాగి ఉందా అన్న కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్న అంతా కూడా అమరావతి ప్రాంతంలో వర్షం కురుస్తూ ఉంది. నేలంతా కూడా గడ్డి, మొత్తం తడి వాతావరణం ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుంది, ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న అమరావతి రైతులు, ప్రజలు కూడా ఖచ్చితంగా వరుస అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం కుట్రకోణం అని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం దీనికి దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు కారణం ఏంటో వెలుగుచూసే అవకాశం కనిపిస్తుంది. అయితే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు అగ్ని ప్రమాదం మొత్తంగా భారీగా మంటలు వ్యాపించి అగ్నికిలు ఎగిసిపడ్డాయి. గుంటూరు నుంచి దాదాపు 5 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు అదుపులోకి మార్నింగ్ 3 గంటల సమయానికి అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండి పర్యవేక్షించిన పరిస్థితి కూడా కనిపించింది. రీసెంట్ గా మార్చి 11వ తేదీన కూడా ఇలాంటి అగ్ని ప్రమాదమే జరిగింది. ఎల్ఎన్టీ సంస్థకు చెందిన హెచ్డిపిఈ పైపులు, అంటే ఈ హెచ్డిపిఈ పైపులు అంటే కమ్యూనికేషన్ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్, ఇవన్నీ కూడా వాటిలో ఉంటాయన్నమాట. సో అవి కూడా 11వ భారీ అగ్ని ప్రమాదం డే టైంలో జరగడంతో అప్పుడు కూడా కోట్ల విలువైన ఆస్తిని ఎల్ఎన్టీ సంస్థ కోల్పోయింది. సో ఇలాంటి వరుస సంఘటనల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే విషయంలో కూడా అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు.
దానికి ముందు అంటే అమరావతిని రీస్టార్ట్ చేసినప్పుడు ప్రధాని మోదీ అమరావతికి వచ్చారు. సో ఆ టైంలో కూడా అల్లాయిపాలెం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో వీటన్నిటి వెనక కూడా ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దర్యాప్తు మాత్రమే చేయకుండా సో దర్యాప్తులో ఏం విషయాలు వెలుగులోకి వస్తాయి అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలని కూడా రాజధాని రైతులు ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది శ్రావణి. ప్రసాద్, అంటే వరుస పైపులు దగ్ధమైతే జరుగుతున్నాయి, అంటే ఈ ఘటనల తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు ఏమిటి? రైట్, గతంలో 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. 2 అగ్ని ప్రమాదాల తర్వాత కూడా సీఎం చంద్రబాబు దర్యాప్తుకు ఆదేశించారు. ప్రజెంట్ దర్యాప్తు జరుగుతుంది. మొదటి అగ్ని ప్రమాదం జరిగి చాలా నెలలు అయిపోతుంది, చాలా సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటికి కూడా అసలు ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, రీజన్స్ ఏంటో ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు. తాజాగా మొన్న మార్చి 11న జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా సీఎం చంద్రబాబు దర్యాప్తుకు ఆదేశించారు. ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, కారణాలు ఏంటో కూడా మనకు దర్యాప్తులు తెలుస్తాయి. సో ఈ అగ్ని ప్రమాదానికి కూడా భారీ స్థాయిలో అంటే కోట్లలో నష్టం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. సో దర్యాప్తు జరిగిన తర్వాత అసలు అగ్ని ప్రమాదం కుట్ర కోణంలోనే జరిగిందా, లేదంటే ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా, లేదంటే అనుకోకుండా జరిగిందా, లేదంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది మనకి దర్యాప్తులు తెలుస్తాయి శ్రావణి. దీనికి సంబంధించి కొంత టైం పెట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.